వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే తాడేపల్లిలో ఉంటారు. అధికారం పోయినా అధికారం లేకపోయినా బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. గతంలో అలాగే చేశారు 2014-19 మధ్యలో. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఎప్పుడైనా 2-3 వారాలకు ఒకసారి వచ్చి 2-3 రోజులు తాడేపల్లిలో ఉంటారు. ఏదో ఒక ప్రెస్ మీటో ఏదో ఒక హడావిడో చేసి మళ్ళీ వెళ్తూ ఉంటారు. అయితే ఆయన బెంగళూరులో ఉంటున్నాడు అంటే ఖాళీగా ఉంటున్నట్టు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలన్న ప్లాన్లు వేస్తుంటారు. గతంలో కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలు చాలా చేయించారు. వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేశాడని, కమ్మ డిఎస్పీలని 36 మంది డిఎస్పీలకు ప్రమోషన్లు వస్తే 34 మంది కమ్మాళ్ళు ఉన్నారని, అమరావతి కాదు కమరావతి అంటూ కులాలని మతాలని రెచ్చగొట్టారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఆటంకాలు కలిగించేట్టుగా ఎన్జిటీలో కోర్టుల్లో పిటిషన్లు వేయించారు. ప్రపంచ బ్యాంకు ఫిర్యాదులు చేయించారు రుణం ఇవ్వకుండా. వీటన్నిటి మూలంగా అమరావతి పనులు అప్పట్లో ఆలస్యంగా 2018లో మొదలు పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం మీద వైసీపీ రకరకాల దుష్ప్రచారాలు చేసింది, కుట్రలు చేసింది. తునిలో రైలు దహనం లాంటి ఘోరమైన ఘటనలు కూడా జరిగినాయి. ప్రభుత్వం ఈ ప్రచారాలను తిప్పికొట్టడంలో విఫలమవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇలాంటి కుట్రలే మొదలుపెట్టారు. బెంగళూరులో బ్యాక్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఎలా బ్యాట్ చేయాలని మేధోమథనం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఎలా చిచ్చు పెట్టాలి, కులాలు మతాలు ప్రాంతాల మధ్య విభేదాలు ఎలా రెచ్చగొట్టాలని కుట్రలు రచిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీని మీద తెలుగుదేశం పార్టీకి సమాచారం ఉండటం వల్లే మొన్న ఎంపీ అప్పలనాయుడు గారు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నాడని ఆరోపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కుట్రల్లో భాగంగానే తిరుమలలో మద్యం బాటిళ్లు డ్రామా ఆడారని, ఖాళీ మద్యం బాటిల్ పెట్టి తిరుమలలో మందు కొడుతున్నారని ప్రచారం చేశారని, అలాగే తిరుమల మీద పదే అటాక్ చేయిస్తూ ప్రభుత్వాన్ని అభాసపాలు చేయాలనుకోవటం, ఇవన్నీ కూడా ఈ కుట్రలో భాగమే అని చెప్తున్నారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక అసంబద్ధమైన ప్రకటనను అడ్డుపెట్టుకుని రాయలసీమ ఎత్తిపోతల మీద ఆ రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టే వ్యూహం పన్నారు. అందులో భాగంగానే అమరావతి మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అమరావతికి రాయలసీమకి ఏంటి సంబంధం అంటే, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల మీద ప్రెస్ మీట్ పెట్టి చివరిలో అమరావతి మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ వ్యాఖ్యల మీద టీడీపీ నేతలు విరుచుకుపడితే, నేను సీమ ఎత్తిపోతల గురించి మాట్లాడితే వాళ్ళు అమరావతి కోసం నన్ను టార్గెట్ చేశారు అనే ప్రచారం చేయాలని ఎత్తుగడ వేశారు. అయితే అది వర్కౌట్ కాలేదు. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో జాగ్రత్త పడింది. ఒక ప్రతిపక్షంగా ప్రజల సమస్యల గురించి గ్రౌండ్లో పోరాటాలు చేయటం, అసెంబ్లీలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం చేయాలి జనరల్గా ప్రజాస్వామ్యంలో. కానీ జగన్మోహన్ రెడ్డి అవేం చేయకుండా కేవలం కుట్రలు వ్యూహాలతో అధికారం సాధించాలనుకుంటారు. ఇప్పుడు మళ్ళీ అప్పటి పాత ప్లాన్లతోనే ముందుకు వెళ్ళాలనుకున్నట్టు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కులాలు మతాలు ప్రాంతాలు విగ్రహాల కేంద్రంగానే కుట్రలు ఉంటాయి, వివాదాలు కూడా రేకెత్తిస్తారు. ప్రాంతాల వారీగా ఒక్క ప్రాంతంలో ఒక్క మెజారిటీ కులాన్ని రెచ్చగొట్టే వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా గోదావరి కృష్ణా జిల్లాల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆయన పార్టీలో వాళ్ళనే, ఆయన సామాజిక వర్గం వాళ్ళనే రెచ్చగొడుతున్నారు. గతంలో వీళ్ళ కుట్రలు తప్పుడు ప్రచారాలు ఎదుర్కొనటంలో విఫలమై దెబ్బతిన్న చంద్రబాబు నాయుడు ఈసారి వీళ్ళ కుట్రలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇప్పటి వరకైతే ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ ఉంది. శృతి మించి ప్రవర్తించే వాళ్ళు, శృతి మించి మాట్లాడే వాళ్ళ విషయంలో కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కాకపోతే వాళ్ళు సెన్సిటివ్ ఇష్యూస్ని రెచ్చగొడతా ఉంటారు. క్రిమినల్ నేచర్ ఉన్న నేతలు కూడా ఎక్కువగా ఉన్నారు ఆ పార్టీలో. కాబట్టి ప్రభుత్వ పరంగా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వానికి కళ్ళు చెవులు లాంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వైసీపీ వేగులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళని అక్కడి నుంచి పంపించకపోతే ఎప్పటికప్పుడు సమాచారం ముఖ్యమంత్రి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి టేబుల్ మీదకి చేరే ప్రమాదం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.